అండి అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ స్వప్న చెప్పు. వెల్కమ్ టు మై ఛానల్. సరదాగా మీ అందరికీ చెప్పాను కదా అరుణాచలం వెళ్తున్నామని చెప్పేసి. ఈరోజు కార్తీక పౌర్ణమి. సో ఈరోజు దీపాలు పెట్టాలని చెప్పి ఎప్పుడో అనుకొని ఈరోజు అయితే వచ్చినాము. బట్ ఫుల్ రష్ ఉందంట. అసలు కుదురుతుందో లేదు దర్శనం కనకపోతే. 5 hours ఏమో గిరి ప్రదక్షిణ అంట, 5 hours ఏమో దర్శనం అంట. ఎప్పుడు అవుతుంది ఏమవుతుందో అస్సలు తెలియట్లేదు. అసలు అవుతుందో లేదో కూడా తెలియదు. మేమైతే ఖచ్చితంగా గిరి ప్రదక్షిణ అయితే చేద్దామని అనుకుంటున్నాం. ఇఫ్ పాసిబుల్ దర్శనం కూడా చేస్తాము. ఆ మోక్ష మార్గం వెళ్ళాలని మెయిన్, బట్ అది కుదురుతుందో లేదో. సో ఇలా అయితే రెడీ అయిపోయినాం. ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి గిరి ప్రదక్షిణకి. ఫుల్ డస్ట్ వస్తుందని చెప్పేసి నార్మల్ వేర్ వేసుకున్నాం. కానీ కంఫర్ట్గా నడవడానికి ఉండాలని చెప్పేసి వేసుకున్నాం. ఫేస్ మొత్తం నిద్ర ఉంది, అసలు సిద్ధే లేదు. ఈరోజు యాక్చువల్గా డే 2, నిన్న డే 1 అస్సలు రికార్డ్ చేయడానికి కుదరలేదు. ఎక్కడికి పోయినా ఫోన్స్ నాట్ అలౌడ్ అనే ఉంది. అంతేకాకుండా అది పెద్ద స్టోరీ తర్వాత చెప్తాం. సో ఈరోజు అయితే డే 2 మనమైతే గిరి ప్రదక్షిణ ఎలా అవుతుందో చూపించేస్తాము. ఫుల్ డస్ట్ చూసారుగా వెహికల్ ఎలా ఉందో. నైట్ చాలా నీట్గా ఉండే. మేము డిన్నర్ చేసాక వాక్ వద్దాం అనుకుంటే ఈ డస్ట్కి వద్దు అసలు ఈ పొల్యూషన్కి అని చెప్పి రాలేదు. సో మార్నింగే లేసాం. 4కే లేసి ఫ్రెష్ అప్ అయిపోయి మేము 6 వరకు బయటకు వచ్చేసాం. ఆటో కోసం వెయిట్ చేస్తున్నాం. ఈరోజు కార్తీక పౌర్ణమి. సో ఈ రోజే దీపాలు పెట్టాలని చెప్పి అరుణాచలం అయితే వచ్చినాము. బట్ ఫుల్ రష్ ఉంది. ఇట్లా నూకేసుకుంటున్నారు అండ్ దీపాలు పెట్టినా పాడేస్తున్నారు సైడ్కి. సో ఎక్కడ పెట్టినా దేవునికి పెట్టినట్టే అరుణాచలంలో అని చెప్పేసి ఒక విఘ్నేశ్వర గుడి ఉంటే అక్కడికి వెళ్ళామన్నమాట. ఇక్కడైతే కార్తీక దీపం పెట్టేసినాం. 365 ఒత్తులు. ఎంత పీస్ఫుల్గా అనిపించింది అంటే ఎర్లీ మార్నింగ్ ఇలా పెడితే హెవెన్ అంతే. టైం 6:29. ఇప్పుడు గిరి ప్రదక్షిణ స్టార్ట్ నౌ. ఎన్ని అవర్స్ అయితే చూద్దాం. స్టార్టింగ్లో ఒత్తులు వెలిగించేసి మా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసినాము. ఇక్కడ ప్రతి ఒక్క కిలోమీటర్కి మ్యాప్స్ ఉన్నాయి. సో మనం ఎక్కడ ఉన్నామో ఎన్ని కిలోమీటర్స్ క్రాస్ చేసినామని చాలా అంటే చాలా బాగుండే. మేము ఆల్రెడీ 3 kilometers వాక్ చేసినాము. మేము నడవడం కామన్, బట్ మా మమ్మీ మా పిన్ని వీళ్ళు నడవడం చాలా టఫ్. బికాస్ వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. బట్ పర్లేదు, దర్శనం అవుతుందో లేదో అట్లీస్ట్ గిరి ప్రదక్షిణ అన్న చేద్దాము. గిరి ప్రదక్షిణకి మించిన దర్శనం ఉండదనే థాట్ తోటి మా అమ్మ వాళ్ళు అసలు రావడమే గ్రేట్ థింగ్. సో వాళ్ళైతే టీ తాగడానికి ఆగారు. టీ తాగుకుంటూ తినుకుంటూ వెళ్తారా అని అంటే అవును, ఒక ఏజ్ వచ్చినప్పుడు పోవడంలో తప్పేం లేదు. దేవుడు మనం ఎంత భక్తి శ్రద్ధలతో వచ్చినాం అనేది చూసారు, కానీ తిండి తిప్పలు మానేసి వచ్చారా లేదా అనేది అస్సలు చూడరు. ఏజ్ వాళ్ళు రావడమే గ్రేట్ అని ఫీల్ అవుతాం కాబట్టి వాళ్ళు రావడమే ఎక్కువ అని నేను అనుకుంటున్నాను. ఇంకా చాలా దూరం ఉంది. మేము ఆల్మోస్ట్ 3 kilometers నడిచినాము. అస్సలు ఏం అనిపించలేదు లైక్ లాంగ్ వచ్చినాం అని చెప్పేసి. బట్ స్టార్టింగ్ కాబట్టి ఇంత ఎనర్జీ ఉందేమో, రాను రాను తెలుస్తుంది అని మేము అనుకున్నాము. సో 3 kilometers చాలా క్విక్గా అనిపించింది. అట్లీస్ట్ లైక్ ఒక 15 minutesలోనే ఈ వ్యూ బాగుంది. ఇంకా ఇప్పుడు ఎన్ని 3 kilometers అయినా 4 కంప్లీట్. ఇంకా చాలా చాలా 10 ఉంది. స్లోగా వెళ్దాం. 2 kilometers తర్వాత రెస్ట్, దాని తర్వాత వస్తాహో 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 వస్తాహో. మా మమ్మీ చూడు ఎలా. హాయ్ హాయ్.
ఒక 7 కిలోమీటర్స్ నడిచినాక కాళ్ళు మాత్రం బీభత్సంగా పెయిన్స్ అవుతున్నాయి. బికాస్ మనం హైదరాబాద్లో జనరల్ లైఫ్ స్టైల్లో మనం అన్నట్టు 35 కిలోమీటర్స్ ఎప్పుడు నడవము. 25,000 ఏమైనా బండి ఎక్కినామా దిగినామా, 35,000 కారు ఎక్కినామా దిగినామా అన్నట్టే ఉంటుంది. ఎంత వాక్ చేసినా తిన్నాక రఫ్గా ఒక 1 నాకైతే అవర్ ఫ్రీ అట్లా వాక్ నాకైతే ఫ్రీ ఇంత వాక్ చేయండి చాలా పెయిన్. దారిలో ఇది ఉంటే కొంచెం పెయిన్ రిలీఫ్ అవుతుంది అని చెప్పి మా వాళ్ళు పెట్టించినారు. వాళ్ళైతే పెట్టుకోలేదు, వచ్చినావా అయితే అసలుకే నా గురించి పెట్టుకోలేదు. వచ్చినావా ఇంకా వాళ్ళే గ్రేట్ అనిపించింది నాకు. కెమెరా 8 కిలోమీటర్స్ అయ్యింది, ఇంకా 6 కిలోమీటర్స్ ఉంది. ఆల్రెడీ నాకు నిద్ర వస్తుంది, కాళ్ళు వస్తుంది, వేసుకున్న సాక్స్లు కూడా చిరిగిపోయాయి. ఫుల్ టైర్డ్. 6 కిలోమీటర్స్ మోర్. నడుస్తావారా? ఈ షాప్స్ వాళ్ళకి కూడా స్ట్రాటజీ తెలుసు అనుకుంటా. మనం ఒక 7 కిలోమీటర్స్ నడిచాక ఫుల్ కాళ్ళు వస్తే అప్పుడు మసాజ్ చేయించుకోవాలి. మేము మోసపోయాం గాయస్. మాకు 50 రూపీస్ పడింది, వీళ్ళకి 20 రూపీస్ పడింది. 20 రూపీస్ ఎస్, మోసపోయాం గాయస్. మోసపోయాను అనుకో, తప్పించుకున్నాను. అబ్బో పంచముఖాన్ని గిరి ప్రదక్షిణ అంతా మీరు ఆడుకుంటూ తినుకుంటూ మాట్లాడుకుంటూ పోయినారా అని అనుకోకండి. ఇది జస్ట్ 10 మినిట్స్ వీడియో. మేము జస్ట్ ఫన్ చేసింది మాత్రమే వీడియోస్ రికార్డ్ చేసినాం. వాక్ చేసింది రికార్డ్ చేసిన ఎవరు చూడరు. సో ఏదైతే మధ్యలో మధ్యలో ఆగినామో అది కూడా చాలా ఫ్యూ మినిట్స్ అనమాట. సో అదే క్యాప్చర్ చేశారు. అడక్క తినది పర్లే 50 పడుతుంది. ఇంకా 5 కిలోమీటర్స్ ఆల్రెడీ వికెట్స్ డౌన్. చెమటలు చూడు. త్రిక్కర్ అనే దూత, త్రిక్కర్ అనే దూత అని త్రిక్కర్ అనే దూత. మేము ఆగితే మా బాబాయ్ వాళ్ళు ముందు వెళ్ళిపోతున్నారు. సో మేము ఆగకుండా మేము కూడా ఫాస్ట్గా వాళ్ళని బీట్ చేయాలని చెప్పేసి అలా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతున్నాము. ఒక 8 కిలోమీటర్స్ వరకు అసలు ప్రెషరే అనిపించలేదు. బట్ ఆల్మోస్ట్ ఒక 4 కిలోమీటర్సే ఉంది, ఇంకా రీచ్ అయిపోతాం అన్నప్పుడు ఒక్కొక్క అడుగు ఒక్కొక్క కిలోమీటర్ ఫీలింగ్ అయితే వచ్చేసింది మాకు. తెలిసి మనం ఇంకా అరే 10 ఉన్నాం రా. ఫైనలీ వి ఆర్ ఎట్ 10 కిలోమీటర్స్ మోర్ 4 కిలోమీటర్స్. బట్ కాళ్ళు మాత్రం బొబ్బలు వచ్చి ఆల్రెడీ పిచ్చి పిచ్చి అయిపోతున్నా. మై గాడ్. వాళ్ళు ఫాస్ట్గా వెళ్తున్నారు అని చెప్పేసి మేము ఇంకా ఫాస్ట్గా వచ్చి ఒక 5 మినిట్స్ కూర్చోడానికి వస్తుంది, వాళ్ళు కూర్చొని ఇవ్వట్లేదని ఇంకా ఫాస్ట్గా వచ్చి ఒక 5 మినిట్స్ అయితే కూర్చున్నాము. ఇక్కడైతే ఫుల్ క్రౌడ్ ఉంది. మేము అన్నదానం అనుకున్నాము. వికెట్ అవుట్, సేమ్ పించ్. 11 కిలోమీటర్స్ తర్వాత అయితే ఫుల్ ఎండ కొట్టేసింది. ఇంకా నడుస్తుంటే కుంటూ నడవాల్సి వచ్చింది. బొగ్గలు కూడా వచ్చాయి కాళ్ళకి. సో అది ఎక్కువ హెవీ అనిపించింది ఎండ వల్ల. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. పాపం మా బాబాయ్ కుంటున్నాడు బికాస్ చాలా పెయిన్ వస్తుంది. ఇంతకుముందుకు ఎప్పుడు ఇంత నడిచింది లేదు కాబట్టి. వీఆర్ ఆల్మోస్ట్ దేర్. ఇంకొక 1.5 కిలోమీటర్ ఉందనుకుంటా. ఫైనలీ వచ్చినాం. ఇంకొక కిలోమీటర్, ఇంకొక కిలోమీటర్. అమ్మ బాబాయ్ ఒక్కసారి ఆ గుడి గోపురం చూసేసరికి మేము పడ్డ పెయిన్ అంతా పోయింది. ఎంత స్ట్రెస్ ఫ్రీగా అనిపించింది తెలుసా. ఏదో అచీవ్ చేసిన ఫీలింగ్ వచ్చింది మాకు. ఫైనల్గా ఒక 5 మినిట్స్ అక్కడ కూర్చొని డైరెక్ట్గా గుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని అటు నుంచి అయితే ఇంటికి వెళ్ళిపోయాం అనమాట. అదే మా రూమ్కి వెళ్ళాము. సో ఇది మా గిరి ప్రదక్షిణ. హ్యాపీగా చాలా పీస్ఫుల్గా మేమైతే ఎంజాయ్ చేస్తూ దేవుణ్ణి స్మరించుకుంటూ అయితే వెళ్ళినాము.
సో ఈ వీడియోలో ఏ మిస్టేక్స్ చూడకండి. బికాజ్ మేము ఓన్లీ ఫన్ మూమెంట్స్ క్యాప్చర్ చేసినాము. డైరెక్ట్‌గా డివోషనల్ మూమెంట్స్ క్యాప్చర్ చేసిన ఎవ్వరు చూడరు. సో ఇదైతే మా గిరి ప్రదర్శన. దీని తర్వాత అయితే మేము రూమ్‌కెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయ్యి బీచ్‌కెళ్ళాము. లోపలికైతే కెమెరాస్ అలౌడ్ ఉండదు. సో ఇంతవరకే క్యాప్చర్ చేయగలిగాం. మా ఫేస్ స్టార్టింగ్‌లో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో ఒక్కసారి అయితే చూడండి. సో ఫైనల్‌గా అయితే దేవుడిని ఒకసారి దర్శించుకొని మేమైతే రిటర్న్ ఎళ్ళిపోయాము. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాము.